సమన్వయకర్త దయాకర్ గారు, పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, ఇది చాలా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం. మీ అందరికీ దాదాపు మనకు 69,000 అన్మ్యాప్డ్ ఓట్లు మనందరం కూడా పనిచేయాలి. ప్రతిరోజు మనకు మీనాక్షి నటరాజర్ కానీ పిసిసి కోఆర్డినేట్ అయి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత రేపు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ గ్రామ సభలలో తప్పనిసరిగా మన బిఎల్ఏ పార్టిసిపేట్ చేయాలి. ఓట్లు ఉన్నాయో నిల్చొని తను అందరి ముందట ఆ పేర్లు చదవాల్సిన అవసరం ఉందా, ఏ ఓటు మీద అన్నా కానీ మీకు గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభలలో మీరు నిల్చొని వారికి రేపు 90% కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో బిఎల్ఏ మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ మీరందరూ రేపు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో ఖచ్చితంగా మీరు మా రేపు అందరూ ఉండి దగ్గరుండి ఇప్పుడు సంగారెడ్డి టౌన్కి వచ్చేసరికి ఎంతమందికి నోటీసులు ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ మొత్తంలో 8,000 అనుమానం ఉన్నోళ్ళయి ఏది సంగారెడ్డి నియోజకవర్గం మొత్తం 8,200. ఇది కాక ఇంకేంటిది 54,000. అది నోటీసులేనది. ఈ 50,000 నోటీసులు ఇంకా స్టార్ట్ కాలే, అవుతుంది రేపు అది నోటీస్ ఇవ్వరు. అది ఈ 54,000కి సంబంధించింది రేపు పేర్లు అందరూ చదువుతారు కాబట్టి రేపు దగ్గరుండి ఎవరిది వాళ్ళు దగ్గరుండి, ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు ఉన్నవాళ్ళు మళ్ళీ మీరు రిజర్వేషన్లు ఉన్నా లేకున్నా మీరే ఉండవచ్చు, మీరు ఇంకోని పెట్టవచ్చు. కౌన్సిలర్లు మీరే ఉండవచ్చు, రిజర్వేషన్లు మారితే ఇంకోని పెట్టవచ్చు. చైర్మన్లు మీరే ఉండొచ్చు, రిజర్వేషన్ మారితే ఇంకోరు కావచ్చు. ఏది ఏమైనప్పుడు అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఇది కేవలం సర్పంచులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అండ్ పార్లమెంటు మెంబర్ అన్నిటికీ ఇది లింకే ఇదంతా. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో చూడాల్సిన ఇప్పుడు బిఎల్ఎస్కి సంబంధించి ఏదైతే ఉందో తప్పకుండా మీరు ఇంత పెద్ద టీం ఈ నియోజకవర్గంలో 4 మండలాల నుండి మున్సిపాలిటీ చెప్పిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఎస్ నాయకులు అందరూ కూడా రేపు ఫుల్ టైం పెట్టుకొని దీన్ని సంబంధించింది ఏ మండలం నుంచి ఆ మండలంలో సపోజ్ సంగారెడ్డి టౌను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మీరు పూర్తిగా మీ టౌన్లో ఎన్ని ఉన్నాయి మొత్తము 84. ఈ 84 బిఎల్ఏ జాడ్స్ అదే 84కి సంబంధించింది రేపు మీరు అందరు టౌన్ ప్రెసిడెంట్, నువ్వు మీ కోర్ కమిటీ ఉంది కదా టౌన్లో, అందరు కలిసి 84 బూతుల మీద మీరు ఫుల్ కోఆర్డినేషన్ చేసి ఏ టైమింగ్స్ కానీ అన్నీ మొత్తం తిరిగేసి రండి. అయిందా కాలేదా ఏమైనా మిస్ అవుతుంది ఏందనేది మీరంతా రేపు టౌన్ అంతా చెక్ చేసుకోండి. అట్లనే సదాశివపేట సతన్న, నువ్వు, నాగరాజు, చిరు, వాసింబాయి కొంత ఉన్నారు కదా, మీ కొంత సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా సదాశివపేటలో, మీరు అట్లా చేయండి. ఓకే, ఇటు రఘు కానీ అంజనేయులు కానీ నువ్వు కూడా రామరెడ్డి, సిద్ధన్న, శ్రీనివాస్ ఉన్నాడు. ఓకే, మీరందరూ కోఆర్డినేషన్ చేసుకోండి. కొండాపూరు నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభు. ఓకే, ఇంకా మిగతా మన సీనియర్ నాయకులు కోఆర్డినేషన్ చేసుకోండి. కంది చిదురుప రఘు, నువ్వు అటు కంది ఇటు మండలం చూసుకోండి. ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు కదా ఈయన అందరూ. ఎవరు బలరాం, మీ అన్నీ చూసుకోండి సార్. బలరాము, ప్రవీణ్, సందీప్ రెడ్డి. ఓకే, తాండాలు ఎక్కడ తాండాలు అక్కడ చూసుకోండి అందరు కూడా. రేపు ఫుల్ టైం పెట్టుకోండి. ఇక రేపు ఫుల్ టైం పెట్టుకొని ఇక రేపు సంతు ఫైనల్గా క్లోజ్ చేసినట్టు చెప్పిండు కదా, దాన్ని అందరూ కూడా అనుసరించండి. అదిగా ఒకసారి ఈ ప్రక్రియలకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ పని ఏమి ఉండదు. మళ్ళీ మనకి ఇది ఎలక్షన్లు వస్తే గెలిపించుకోవాలి,
ఇదే కదా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరు టైం కేటాయించండి. మీరేమైనా క్లోజ్ చేస్తారు? అయిపోయింది కదా, ఓకేనా? రైట్, ఓకే. నెల రోజులు చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి చివరి కాలం వచ్చింది. ఇప్పుడు ఈ 15 రోజులు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నోటీసెస్ ఎన్రోల్ అయిపోయాయి, నోటీసెస్ ఇష్యూ చేయడం కూడా షురూ అయిపోయింది కొన్ని చోట్ల. ఈ నోటీసెస్ రేపు గ్రామ సభలలో ఈ నోటీసెస్ అనౌన్స్ చేసేటప్పుడు మీరందరూ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండి ఆ నోటీసెస్లో ఏమైనా అభ్యంతరం ఉంటే బిఎల్ఏకే హక్కు ఉంది. నోటీసెస్ని దాని గురించి మాట్లాడే హక్కు, దాని గురించి రిప్రజెంట్ చేసే హక్కు బిఎల్ఏ మాత్రమే ఉంది. ఇక్కడ మాకు ఎవ్వరికి లేదు వేదిక మీద. సో బిఎల్ఏ మాత్రమే ఆ పవర్ ఉంది. కాబట్టి మీకు ఎంతో పెద్ద బాధ్యత ఇచ్చారు. కాబట్టి ఈ 15 రోజులు ఈ ఏఎస్డిడి అట్లాగే అనామలీస్కి సంబంధించిన ఓట్లు కరెక్టా లేదా, అంటే చనిపోయినా అని రాసుంటే నిజంగా చనిపోయారా లేదా అని నిర్ధారించుకోవడం, యాబ్సెంట్ ఉంటే నిజంగా యాబ్సెంట్ ఉన్నారా, లేకుండా ఆ ఇంట్లో ఓటు ఉంది, ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడా, దుబాయ్లో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా అనేది మనం నిర్ధారించుకోవాలి. షిఫ్ట్ అయినారా అంటే గజ్వేల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినారా, సంగారెడ్డి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినారా, సంగారెడ్డి నుంచి మన తెలంగాణ నుంచి ఇంకెక్కడైనా షిఫ్ట్ అయ్యారా, వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటున్నారా హైదరాబాద్లో, లేకపోతే మళ్ళా మన ప్రాంతానికి రావాలనుకుంటున్నారా అని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. సో మనకు వచ్చిన లిస్ట్ ప్రకారం, మనం ఉన్న దాంట్లో వచ్చిన లిస్ట్ ప్రకారం ఆ ఓటుని మిస్ కానియకుండా నిజమైన ఓటు కలిగించిన వాళ్ళకు మనం వాళ్ళకు ఓటు ఇచ్చే బాధ్యత మనది. సో ఈ 15 రోజులు ఇంకొంచెం కష్టపడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఈ ద్వారానే నిజమైన నాయకులని మనము ఎన్నుకోగలుగుతాము. నిజమైన నాయకులనే మనం ఎంచుకుంటే మన సమాజం బాగుపడుతుందని గట్టిగా నమ్మిన దాంట్లో నేను ఒకదాని ఉన్నాను. సో మీ అందరికీ ఇప్పుడు తమ్ముడు చైతన్య నెక్స్ట్ ఫేజ్ 2 ఏ విధంగా ఉంటుంది, ఎస్ఎస్డి గురించి, అనామలీస్ గురించి ప్రశ్నలు ఆయన ఏ విధంగా మీకు ముందు చెప్తారు, క్లాస్ రూపంలో చెప్తారు. తర్వాత మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే తనని అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో సంపూర్ణంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతుంటాయి. అది కాకుండా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీకు ఈఆర్ఓ కోఆర్డినేటర్ భూమేష్ గారు ఉన్నారు, ఇతర కోఆర్డినేటర్స్ ఉన్నారు, మీ సూపర్వైజర్స్ ఉన్నారు. వాళ్ళందరితో మీరు కోఆర్డినేట్ చేసుకొని మీ సమస్యల్ని తీర్చి ఓటుని కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.